మీ దగ్గర బంగారం వెండి ఉంటుంటే రీసెంట్ గా వచ్చిన ఈ ఆర్బీఐ రూల్స్ మీకు తెలియాలి. బికాస్ వీటి మీద మాత్రమే మీకు లోన్ ఇస్తారు, వీటి పైన ఇవ్వరు. ఎస్, గోల్డ్ మీదే కాదు వెండి మీద కూడా మీరు తీసుకోవచ్చు, కానీ గోల్డ్ మీద 50 గ్రాములకి, సిల్వర్ మీద 500 గ్రాములకు మాత్రమే లోన్ ఇస్తున్నారు అని ఏదైతే సోషల్ మీడియాలో మీకు కనిపిస్తుందో అది పూర్తి నిజం కాదు. ఎంతెంత లిమిట్స్ వరకు బంగారం వెండి రిలేటెడ్ గా మనం లోన్స్ తీసుకోవచ్చు, వేటి పైన లోన్స్ ఇస్తున్నారు అండ్ ఎంత పెద్ద మొత్తంలో లోన్స్ ఇస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా శాలరీ స్లిప్స్, ఐటీఆర్లు కావాలనేలా కొత్త ఆర్బీఐ రూల్స్ అనేలా మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజం కాదు. బికాస్ అలా అయితే రైతులు అండ్ మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఆర్ ఐటీఆర్లు ఫైల్ చేయని వాళ్ళు ఎలా తీసుకోగలరు బంగారపు రుణాలని? కాబట్టి వాళ్ళకంటూ వేరే మెథడ్ ఉంది. వాటి గురించి మాట్లాడుకుంటూ రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళ రిలేటెడ్ గా వచ్చిన ఎంటైర్ రూల్స్, ఈ డాక్యుమెంట్ అంతటిని కూడా మీకు సింపుల్ గా స్టెప్ బై స్టెప్ విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు బంగారం కానీ వెండి కానీ పెట్టి ఎక్కడి నుంచైనా లోన్ తీసుకోవాలనుకున్నా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, బంగారం కేవలం 50 గ్రాములు మాత్రమే, వెండి కేవలం 500 గ్రాములు మాత్రమే లోన్స్ కి ఎలిజిబుల్ అనేలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో మీకు అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కాయిన్స్ కి మాత్రమే, కేవలం కాయిన్స్ కి మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది. మీ దగ్గర జ్యువెలరీ ఉంటే, బంగారం రిలేటెడ్ గా జ్యువెలరీ ఉంటే కేజీ వరకు మీరు లోన్ తీసుకోవచ్చు, అప్ టు కేజీ వరకు. వెండి రిలేటెడ్ గా ఉంటే 10 కిలోల వరకు తీసుకోవచ్చు. గోల్డ్ బార్స్ కానీ, గోల్డ్ బులియన్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్ కానీ ఇవేవి కూడా లోన్స్ కి ఎలిజిబుల్ కాదు. ఎంత లోన్ ఇస్తారు? నా దగ్గర 1 లక్ష రూపాయలకు సంబంధించిన బంగారం ఉంది, ఎంత లోన్ ఇస్తారు? 10 లక్షలకు సంబంధించిన బంగారం ఉంది, ఎంత లోన్ ఇస్తారు? వెండి రిలేటెడ్ గా అయితే అప్ టు 75% వరకు దాన్ని వాల్యూ చేస్తున్నారు, ఎందుకంటే వోలటైల్ గా ఉంటుంది కాబట్టి. కానీ బంగారం రిలేటెడ్ గా మీరు 2,50,000 అంతకంటే తక్కువకి లోన్ తీసుకుంటుంటే మీ దగ్గర ఎంత బంగారం అయితే ఉందో అందులో 85% మీకు లోన్ ఇస్తారు. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న బంగారపు విలువ 1,00,000 రూపాయలు అనుకోండి, అంటే 1,00,000 రూపాయలు బంగారపు విలువ ఉండాలి. మీరు కొన్న ఆభరణపు ఒక ధర ఉండకూడదు, ఎందుకంటే మీరు కొన్న దాంట్లో జిఎస్టీ ఉంటుంది, మేకింగ్ చార్జెస్ ఉంటుంది, అండ్ మీరు కొన్నప్పుడు బంగారం విలువ పెరుగుండొచ్చు, ఇప్పుడు తగ్గుండొచ్చు. కాబట్టి మీ బంగారపు విలువ ఎంత, అది ఎలా క్యాలిక్యులేట్ చేయడం? ఇప్పుడు 24 క్యారెట్ల బంగారపు ధర 1 గ్రాముకి ఎంత ఉందో వేసుకోండి, మల్టిప్లైడ్ బై మీ దగ్గర ఉన్న బంగారపు ఆభరణం గోల్డ్ ఒక ఎన్ని గ్రామ్స్ ఉందో వేసుకోండి, మల్టిప్లైడ్ బై మీ దగ్గర ఎన్ని క్యారెట్స్ కు సంబంధించిన బంగారం ఉంది. 22 క్యారెట్లు అయితే 22 డివైడెడ్ బై 24 వేసుకోండి. 18 క్యారెట్లు అయితే 18 డివైడెడ్ బై 24 వేసుకోండి. 24 క్యారెట్ల కాయిన్ అనుకోండి, 24 డివైడెడ్ బై 24. అది వేసిన వేయకపోయినా అవసరం లేదు, ఎందుకంటే 24/24 ఒకటి అవుతుంది కాబట్టి. ఇలా మీరు మల్టిప్లై చేశారంటే మీ దగ్గర ఎన్ని గ్రాములకు సంబంధించిన బంగారం ఉందో దాని ఒక విలువ వస్తుంది. దానికి మీరు లోన్ తీసుకోవాలనుకున్న లోన్ ఒకవేళ 2,50,000 కంటే తక్కువ ఉంటే మీ దగ్గర ఎంత బంగారం అయితే విలువ కలిగి ఉందో దానికి 85% లోన్ ఇస్తారు. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలకు విలువ చేసే బంగారం ఉంటే అందులో 85% అంటే 85,000కు సంబంధించిన లోన్ మీరు పొందొచ్చు. లెట్స్ సే మీరు 2,50,000కి మించి ఆర్ 5 లక్షలు ఇన్ బిట్వీన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీకు 85% కాదు 80% మాత్రమే లోన్ ఇస్తారు. లెట్స్ సే మీరు 4 లక్షల రూపాయలకు లోన్ తీసుకోవాలనుకుంటే 3,20,000 రూపాయలకు సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తుంది. అదే 5 లక్షల కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే 75% లోన్ మాత్రమే వస్తుంది. లెట్స్ సే మీరు 10 లక్షలకు సంబంధించిన బంగారపు లోన్ తీసుకోవాలనుకుంటే అందులో 75% అంటే 7,50,000 మాత్రమే వస్తుంది. గతంలో ఎన్బిఎఫ్సి వాళ్ళు బయట బంగారం తాకట్టు పెట్టుకొని ఇచ్చే వాళ్ళందరూ కూడా మినిమం 80%, 85% అలా ఇచ్చేవారు. కానీ ఇకపై పెద్ద మొత్తంలో రుణాలు 5 లక్షల కంటే పైబడి ఉన్న రుణాలకి 75% మించి ఇవ్వడానికి లేదు. ఇది ఆర్బీఐ రూల్. అండ్ ఒకవేళ మీరు బంగారం 2,50,000 కంటే దిగువన తీసుకుంటున్నారనుకోండి, జస్ట్ మీ కేవైసీ తీసుకొని, లైక్ మీ ఆధార్ కార్డ్, మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీకు రుణాన్ని ఇచ్చేస్తారు. కానీ 2.5 లక్షల పైబడి 5 లక్షల వరకు అండ్ 5 లక్షల అబో లోన్స్ తీసుకుంటుంటే పర్టికులర్ గా పెద్ద బంగారపు రుణాలకు ఏమవుతుందంటే ఆ తీసుకుంటున్న వ్యక్తి తిరిగి పే చేయగలడా లేదా, తనకు ఆ పవర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. దానికి ఈజీగా అయితే మీరు శాలరీ వస్తుంది అనుకోండి, నాకు ఈ జీతం వస్తుంది, నేను దాన్ని తిరిగి కట్టగలనని మీ శాలరీ స్లిప్ చూపించవచ్చు. లేదు మీకు బయట షాప్ ఉంది, మీకు జిఎస్టీ ఉంది, ఆర్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, అవి కూడా మీరు చూపించవచ్చు. అవి లేని పక్షంలో మీ దగ్గర శాలరీ స్లిప్స్, ఐటీఆర్స్ లేకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తారు. లాస్ట్ 3 months 6 months మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసి దాంట్లో టైం టు టైం డబ్బులు పడుతుందా లేదో చెక్ చేసుకొని, దాంట్లో డబ్బులు పడుతుంటే దాన్ని బేస్ చేసుకొని కూడా లోన్స్ ఇస్తారు. అండ్ మీ దగ్గర ఉంటున్న ఇతర ప్రాపర్టీస్ రిలేటెడ్ గా మీరు దాన్ని కట్టగలరని ప్రూవ్ చేయగలిగే ఒక అసెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని కూడా వెరిఫై చేసుకొని మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇక్కడంత పెద్ద ఇష్యూ ఏం అవ్వదు. మోస్ట్లీ గోల్డ్ కొలెటరల్ గా పెట్టుకొని మీకు బంగారపు రుణం అయితే వస్తుంది. జస్ట్ బేసిక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వీటిని వెరిఫై చేసుకుంటారంతే. ఖచ్చితంగా మీ దగ్గర శాలరీ స్లిప్, ఐటీఆర్ ఉండాల్సిన నీడ్ అయితే లేదు.
లేదు. అండ్ ఎండ్ యూజ్ మానిటరింగ్ ని కూడా ఆర్బీఐ వాళ్ళు ఈసారి నుంచి మ్యాండేటరీ చేశారు. అంటే గతంలో మీరు జస్ట్ గోల్డ్ పెడితే చాలు డబ్బులు వచ్చేది, దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు ఎక్కడ వాడుతున్నారు, దేనికోసం వాడుతున్నారు? షాప్ రిలేటెడ్ గా వాడుతున్నారా, బిజినెస్ కోసం వాడుతున్నారా, ఎమర్జెన్సీ కోసం వాడుతున్నారా, బయట ఎవరికైనా అప్పు ఇవ్వడానికా, లేకపోతే మీ పర్సనల్ పర్పసెస్ కా ఏంటనేది క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే కొంతమంది బంగారం మీద రుణం తీసుకొని బంగారం మళ్ళీ కొంటుంటారు. ఇంకొంతమంది బంగారం మీద రుణం తీసుకొని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, క్రిప్టోనో లేకపోతే ఏదైనా గ్యాంబ్లింగ్ రిలేటెడ్ గాను చేస్తూ ఉంటారు. ఇవి ఆర్బీఐకి సంబంధించి, ఎన్బిఎఫ్సికి సంబంధించి రిస్క్ కిందకి వెళ్తాయి. చాలా మంది మీరు వీటిల్లో అంటే మళ్ళీ నేను బంగారం కొనడానికి లోన్ తీసుకుంటున్నాను, లేదా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా తీసుకుంటున్నాను ఇలా చెప్పారంటే వాళ్ళకి అది మోర్ లీవరేజ్డ్ గా, రిస్కీగా కనిపించి రుణం ఇవ్వకపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మోస్ట్లీ వీటికైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒకవేళ మీరు వీటి రిలేటెడ్ గా బంగారపు రుణం ఎండ్ యూజ్ నేను వీటి కోసం తీసుకుంటున్నానంటే యాక్సెప్ట్ చేయకపోయేదానికి ఛాన్స్ ఉంది. అండ్ బుల్లెట్ రీపేమెంట్ రిలేటెడ్ గాను కొత్త నామ్స్ అయితే వస్తున్నాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎలా ఉండేది, నేను ₹1,00,000 లోన్ తీసుకున్నాను, లెట్స్ సే నాకు 9% వడ్డీకి లోన్ ఇచ్చారు అనుకుందాం. సో 1,00,000 నా అసలు, 9,000 నా వడ్డీ. చివరికి వచ్చేసరికి నా దగ్గర అసలు లేదు, అంత పెద్ద మొత్తంలో డబ్బు లేదు. బ్యాంక్ వాళ్ళు, ఎన్బిఎఫ్సి వాళ్ళు మనల్ని పిలిచేమంటారంటే జస్ట్ వడ్డీ కట్టేసాయి, నీకు అదే బంగారం మీద కొత్త రుణం ఇచ్చేస్తాం, సో దట్ మీ బంగారం అలానే సేఫ్ గా ఉంటుంది, మాకు ఏ ఇష్యూ ఉండదు అంటారు. దీన్ని ఎవర్ గ్రీనింగ్ అంటారు. అసలు ఎప్పటికీ ఎవరు కట్టరు, వడ్డీ కడుతూ ఉంటారు, దాని మీద మళ్ళీ కొత్త లోన్ ఇష్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఆర్బీఐ వాళ్ళు స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తున్నారు. 12 నెలలకి మించి ఎక్కడ బుల్లెట్ రీపేమెంట్స్ కంటిన్యూ చేయొద్దు అని చెప్పి ఖచ్చితంగా అసలు వడ్డీ తీసుకోవాలని కొత్త నామ్స్ అయితే ఉంటున్నాయి. మరి ఆర్బీఐ వాళ్ళు ఏమైనా బ్రాంచ్ లో కూర్చొని చూస్తారా అసలు అంతా కట్టాడా లేదా అని? కట్టారనే రాసుకుంటారు వాళ్ళు. ఇక్కడే ఒక చిన్న ఇష్యూ ఉంది. లెట్స్ సే నేను బంగారం మళ్ళీ రెన్యువల్ కోసం వెళ్ళాను, నేను వడ్డీ మాత్రమే కట్టాను అనుకోండి. అక్కడ కూర్చున్న అతను ఏం చేస్తాడు, 10 o'clock కి నా గోల్డ్ లోన్ క్లియర్ అయినట్టు, ఇంకో నిమిషంలోనే మళ్ళీ నేను గోల్డ్ లోన్ పెట్టినట్టు, మళ్ళీ నాకు లోన్ ఇష్యూ చేసినట్టు నిమిషం వ్యవధిలోనే ఉంటుంది. ఇలా నా ఒక్కడికి జరిగితే పర్లేదు, అందరికీ అలానే జరుగుతుంది అనుకోండి. 80 to 85% ఆఫ్ ఎంటైర్ ఆ ఫైనాన్సింగ్ కంపెనీకి సంబంధించి అలానే జరుగుతుంటే ఇక్కడ ఏదో ఇష్యూ ఉందని ఇలా ఆర్బీఐ వాళ్ళు డిటెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే అసలంతా కట్టిన వ్యక్తి ఇమీడియట్ గా పెట్టాలని లేదు, ఒకవేళ పెట్టినా ఒకరో ఇద్దరు చేస్తారు, కానీ అందరూ అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలని లేదు. అండ్ ప్రతి గోల్డ్ లోన్ కి ఒక ఐడెంటిటీ నెంబర్ ఉంటుంది, ప్యాకెట్ ఐడి ఉంటుంది. అది రిపీటెడ్ గా మళ్ళీ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి ఇట్లా జరుగుతూ ఉంటే సేమ్ పర్సన్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కంప్లీట్ గా డబ్బులు కట్టమని మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అడుగుతాయి. బట్ ఈవెన్ వాళ్ళు చేయాలనుకున్నా అది వాళ్ళ హ్యాండ్స్ లో ఉంటున్న పని. కాబట్టి ఈవెన్ ఆర్బీఐ రూల్ పెట్టినా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అది చెప్పలేం, కానీ రూల్ అయితే అది అసలు కూడా కట్టాల్సిందే అనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మిగతా ఇంపార్టెంట్ మాట్లాడుకునే ముందు ఈ మధ్య చాలా మంది పాలసీ తీసుకుంటున్నారు, కానీ చేసే పెద్ద తప్పు 100 సంవత్సరాలకి తీసుకుంటే, అంటే 99 సంవత్సరాలకి తీసుకుంటే ఈ లోపు ఎప్పుడో ఒకటి మనం కాలం చేస్తాం కాబట్టి 1-2 కోట్లు ఈ పెద్ద మొత్తంలో డబ్బులు మన ఫ్యామిలీకి వెళ్తుంది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు. మీరు తీసుకుంటున్న టర్మ్ ఇన్సూరెన్స్ లెట్స్ సే 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి ₹1,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ₹700 దగ్గరగా టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి పడుతుంది. ఇలా తీసుకున్న వ్యక్తికి ఫ్యూచర్ లో ఏం జరిగినా ₹1,00,000 ఎటువంటి ట్యాక్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. ఒకవేళ ఆ 25 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి నెక్స్ట్ 35 సంవత్సరాలకి పాలసీ కట్టాడు అనుకోండి, అంటే 60 సంవత్సరాల వరకు పాలసీ కట్టాడు అనుకోండి, తనకి నెల కట్టాల్సింది ₹711. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, ₹711. అదే ఒకవేళ తను 60 సంవత్సరాలు కాకుండా 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, తను ₹1,841 కట్టాలి. అంటే ఎక్స్ట్రాగా ఎంత, ₹1,130 కడుతున్నట్టు 35 సంవత్సరాల పాటు. అంటే నేను 60 సంవత్సరాలు వచ్చేంత వరకు క్యాలిక్యులేట్ చేశాను. దాని తర్వాత కూడా 99 సంవత్సరాల వరకు కట్టే వ్యక్తి కడుతూనే ఉంటాడు ఫుల్ డబ్బులు. కానీ 60 సంవత్సరాల దగ్గర ఇద్దరు ఆపేశారు అనుకుందాం, 99 సంవత్సరాలు కట్టే వ్యక్తి 99 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటాడు. బట్ అది వదిలేద్దాం, 60 సంవత్సరాల వరకే తీసుకుందాం. 25 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాల వరకు కడుతున్నా అంటే 35 సంవత్సరాల పాటు నెల ₹1,130 కట్టి ఒకవేళ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా తనకి 73 లక్షల దగ్గరగా వస్తుంది. సో ఈ లోపు తనకి ఏదైనా జరిగింది అనుకోండి, లెట్స్ 60 సంవత్సరాల దగ్గర 59 సంవత్సరాల దగ్గర జరిగింది అనుకోండి, ఈ కోటి ప్రీమియం తో 60 సంవత్సరాలే కట్టిన వ్యక్తికి ఎక్స్ట్రాగా 70 లక్షలు కూడా, ₹1,70,00,000 దగ్గరగా కూడా వస్తుంది. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ దీంతో కాదు, ఈ నెంబర్స్ తో కాదు. అంటే మీరు 99 సంవత్సరాల వరకు తీసుకోకుండా ముందుకే ఆపేస్తే మీకు ఎక్స్ట్రాగా డబ్బులు ఉంటది కదా, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, మార్కెట్ లో పెట్టచ్చు కదా, ఇది కాదు నా లాజిక్. మీరు 100 సంవత్సరాల వరకు తీసుకుంటే లెట్స్ సే మీకు 65 సంవత్సరాలు అలా వచ్చింది అనుకోండి, స్టిల్ మీకు ఆరోగ్యం అంతా బానే ఉన్నా ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే మనకి ₹1,00,000 వస్తుంది కదా అని తనని అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. మధ్యకాలంలో చూస్తున్నాం పేరెంట్స్ ని పిల్లలు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు. అది ఇప్పటి జనరేషన్. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ డబ్బుల కోసం పేరెంట్స్ ని భారంగా భావించి వాళ్ళని మిస్ట్రీట్ చేశారనుకోండి, బ్రతికుండగానే నరకం అది. దయచేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు పెట్టుకోకండి. మీకు ఎప్పటి వరకైతే మీ ఇంట్లో వాళ్ళ భారం మీ మీద ఉంటుందో, మీ భార్య పిల్లలు ఏ స్టేజ్ వరకైతే మీ మీద ఆధారపడి ఉంటారు అనుకుంటారు, స్పెషల్లీ మీ పిల్లలు ఉద్యోగం వచ్చేంత వరకు చాలు. తర్వాత మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా మిగిలిన డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు కదా, ఆ డబ్బులతో మీ రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకోవాలి. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చివరి వరకు తీసుకుంటే ఫ్యామిలీకి వస్తుంది కదా అనుకుంటే ఆ చివరి రోజుల్లో మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలా మంది
నిర్లక్ష్యం చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. మీ ఫ్యామిలీలో ఒకటిగా చెప్తున్నాను, మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి, కానీ మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మేలే కాదు, ఫిమేల్ కూడా, హౌస్ వైఫ్ కూడా హస్బెండ్ ఇన్కమ్ బేస్ చేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఛానల్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి ఇలా హౌస్ వైఫ్ అని పెట్టి హస్బెండ్ ఇన్కమ్ బేస్ చేసి కూడా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ మీ వైఫ్ కి తీసుకోవచ్చు. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఉమెన్ కు ఉండే పాలసీల్లో 1-2 కోట్ల పెద్ద డబ్బులు మాత్రమే కాదు, ఒకవేళ ఏదైనా జరిగితే ఆ డబ్బులు ఫ్యామిలీకి రావడమే కాదు, దాని మీద ట్యాక్స్ ఉండదు. అది కూడా కాదు, ఫ్యామిలీకి సంబంధించిన చిల్డ్రన్ ఉంటారా, తనకు సంబంధించిన పిల్లలు ఉంటారా, వాళ్ళకి నెల 25,000, 50,000, ఈవెన్ ₹1,00,000 కూడా తను తీసుకుంటున్న పాలసీని బట్టి ఈ రైడర్ తీసుకుంటే వస్తుంది. ఇది టాటా శుభ్ శక్తిలో మనకు అవైలబుల్ గా ఉంది. ఉమెన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాలసీని తీసుకోండి. మెన్ తీసుకుంటున్నప్పుడు నేను తీసుకున్న పాలసీ అయితే ఇది హెచ్డిఎఫ్సి వాళ్ళది. మీరు ఐసిఐసిఐ లోనూ తీసుకోవచ్చు, ఆర్ మిగిలిన ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏవైనా సరే. రాంగ్ ఏం కాదు. 3 సంవత్సరాలు మనం డబ్బులు కట్టిన తర్వాత సెక్షన్ 45 ప్రకారం ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే ఖచ్చితంగా మన ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాల్సిందే. అక్కడ నెగ్లిజెన్స్ చేయడానికి లేదు ఇన్సూరెన్స్ కంపెనీ. సెక్షన్ 45. దయచేసి మీ ఫ్యామిలీకి ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలే తీసుకోండి. అట్లీస్ట్ చెక్ చేసుకోండి మీ ఫ్యామిలీకి 1-2 కోట్లు మీ శాలరీని బట్టి ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, దానికి నెల ఎంత కట్టాలో చూసుకోండి. దీనికి మించిన పాలసీ మొత్తం ప్రపంచం మీద మీరు ఇంకొకటి వెతకలేరు. ఇంత తక్కువ డబ్బులతో ఇన్ని కోట్లు కవర్ ఇచ్చే పాలసీ. అండ్ ఒకవేళ మీ పేరు మీద ఎక్కువ లోన్స్ ఉంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే MWP యాక్ట్ అండర్ లో ఈ పాలసీ తీసుకోండి. మీరు ఈ లింక్ క్లిక్ చేసి పాలసీ కొనే ప్రయత్నంలో మీకు వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ కాల్ చేస్తారా, చెప్పండి నాకు MWP యాక్ట్ అండర్ లోనే కావాలి పాలసీ అని. ఒకవేళ మీ వైఫ్ కాకుండా మీ మీద ఇంకెవరు డిపెండెంట్స్ లేరు, బికాస్ తనకే వెళ్తుంది డబ్బులు, మిగతా వాళ్ళు ఏం చేసినా ₹1 తీసుకోలేరు, బ్యాంక్స్ తీసుకోలేరు, ఈవెన్ మీ పేరెంట్స్ కూడా టచ్ చేయలేరు, కంప్లీట్ గా మీ వైఫ్ కే వెళ్తుంది. అలా తన మీద మీకు ఆ నమ్మకం ఉంటే MWP అండర్ లో కానీ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే అది డిపెండింగ్ అపాన్ మీ పార్ట్నర్ మీద మీకున్న ట్రస్ట్ ని బట్టి అలా తీసుకున్న పాలసీకి కంప్లీట్ ఎలిజిబిలిటీ మీ వైఫే అవుతారు. అండ్ ఏజ్ పెరిగే కొద్ది దీని ప్రీమియం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకొని మీ బర్త్డే వచ్చే లోపు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ ఇన్ ద ఎమర్జెన్సీ కండిషన్ ఇది ఉండింటే బాగుండేదేమో మన ఫ్యామిలీ కానీ రిగ్రెట్ అవడంలో లాజిక్ లేదు. అండ్ ఒకవేళ మనం బంగారపు రుణం తీసుకున్నాం, టైం కి కట్టలేదు, ఎన్ని రోజుల్లో వేలం వేస్తారు? ఇది స్టాండర్డ్ గా ఇది రూల్ అంటూ ఏం లేదనమాట. కొంతమంది వారాల నుంచి నెలల రోజుల పాటు అడుగుతూనే ఉంటారు మనల్ని కాల్ చేసి మెసేజ్ చేసి, అప్పటికి మనం సమాధానం ఇవ్వకపోతే ఒక్కొక్క లెండర్ కి సంబంధించి ఒక్కొక్క డ్రాఫ్ట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఆక్షన్ కి వెళ్ళాలి. గతంలోనూ ఉంది ఈ రూల్, కానీ నోటీస్ ప్రాంప్ట్ గా ఇచ్చేవాళ్ళేం కాదు, ఇచ్చామని రాసుకొని కొన్ని దగ్గర ఇచ్చినట్టే ఇచ్చి ఒకవేళ వాళ్ళు రిసీవ్ అవ్వకపోతే దాన్ని అలా ఇచ్చామని రాసుకొని ఆక్షన్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇకపై అలా జరగదు. ఒకవేళ నోటీస్ అవతల వ్యక్తి తీసుకోకపోతే ఖచ్చితంగా తనను కాంటాక్ట్ అవ్వాలి త్రూ కాల్, మెసేజెస్ ఆర్ వాట్ ఎవర్ ద మీన్స్. తనను కాంటాక్ట్ అయ్యి 14 రోజులు గడువు ఇచ్చి ఆ నోటీస్ తర్వాతే దాన్ని వేలానికి పెట్టాలి. అండ్ వేలానికి పెడితే కూడా ఇష్టం వచ్చిన ధరలో అది వేలానికి వెళ్ళకూడదు. లెట్స్ సే నేను 10 లక్షల బంగారం బ్యాంక్ దగ్గర పెట్టాను, బ్యాంక్ వాళ్ళు దాన్ని 50% వేలం వేసేస్తున్నాం అని చెప్పి 50% బేస్ ప్రైస్ పెట్టి వాళ్ళలోనే ఎవరో ఒకరు పాడుకునేసారనుకోండి, అంటే వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు 50%కి పాడుకునేసారనుకోండి, వేలం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి లాభం నాకు నష్టం కదా. కాబట్టి మినిమం 90%, 10 లక్షల బంగారం నాదైతే నేను తీసుకున్న దాని బంగారం విలువ 10 లక్షలు అయితే దాంట్లో 90% అంటే 9 లక్షల బేస్ ప్రైస్ తోనే అది స్టార్ట్ అవ్వాలి. అండ్ బంగారం ఒకవేళ నేను తాకట్టు పెట్టాను, క్లియర్ చేశాను, స్టిల్ నా బంగారం నాకు 7 రోజుల్లోపు తిరిగి రాకపోతే 8వ రోజు నుంచి రోజుకి ₹5,000 పెనాల్టీ బ్యాంక్స్ మనకి కట్టాలి. ఇంకా గోల్డ్ లోన్ రిలేటెడ్ గా గతంలో అండ్ ఇప్పటికీ వచ్చిన మార్పుల్ని ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు ఒక ఇమేజ్ రూపంలో పెడుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, బికాస్ ఈ ఎంటైర్ డాక్యుమెంట్ లో ఇంకా చాలా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కానీ అవి మనకి తెలిసినా తెలియకపోయినా పెద్ద తేడా ఏం రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి స్క్రీన్ పాస్ చేసి రీడ్ చేయొచ్చు. సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు, ఇన్ఫాక్ట్ హౌస్ వైఫ్ కూడా హస్బెండ్ ఇన్కమ్ బేస్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాల్సిన పాలసీ ఇది. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే నేను తీసుకున్న పాలసీ ఇది. ఈవెన్ ఆడవాళ్ళు తీసుకోవాల్సిన పాలసీ, ఈవెన్ మీరు మిగతా పాలసీలని కూడా కంపేర్ చేసి మీకు ఎక్కడ ఎంత పడుతుందో చెక్ చేసుకొని ఆన్లైన్ లో ఉంటున్న డిస్కౌంట్స్ ని కూడా చూసుకుంటూ మీరు పాలసీని తీసుకోవచ్చు. నిర్లక్ష్యం చేయొద్దు, ఇవాళే చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ బంగారం, వెండి, రుణాలు తీసుకునే మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.